ఆ జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవి తీసుకుంటే ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందనే ప్రచారం సాగింది. గతంలో చాలా మంది జెడ్పీ చైర్మన్ తర్వాత రాజకీయంగా కనుమరుగైన చరిత్ర ఉంది. అందుకే ఈ విషయం తెలిసిన నేతలు జెడ్పీ చైర్మన్ పదవి అంటే ఆమడ దూరం వెళ్లిపోతారు. ఏదో ఒకట్లే అనుకుంటేనే ఆ పదవి తీసుకుంటారు. కానీ ఒక నాయకుడు మాత్రం ఆ చరిత్రను తిరగరాశారు. జెడ్పీ చైర్మన్ గా పనిచేసి తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతకీ ఆ జిల్లా ఏది, చరిత్ర తిరగరాసిన ఆ నేత ఎవరు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో రాజకీయంగా ఏ నేతనన్నా బెదిరించాలంటే, లేకపోతే తన శిష్యుడు తనను మించిపోకుండా ఉండాలంటే నిన్ను జెడ్పీ చైర్మన్ చేస్తా అని అంటారనే ప్రచారం జరిగేది. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో జెడ్పీ చైర్మన్ గా చేసిన వారు రాజకీయంగా ఎదగలేరు అనే ప్రచారం ఉంది. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన ఏ నేత కూడా ఎమ్మెల్యే అయిన దాఖలాలు లేవు. కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతూ వస్తోంది. కానీ ఆ సాంప్రదాయానికి ఓ నేత మాత్రం ముగింపు పలికారట. జెడ్పీ చైర్మన్ గా పనిచేసి తిరిగి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో ఎన్నికైన ఆ నేత గురించి తెలుసుకోవాల్సిందే. ఇప్పటి వరకు ప్రజల్లో పేరుండి ఎమ్మెల్యే అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నా కూడా కొందరు నేతలకు జెడ్పీ చైర్మన్ గా చేసిన తరువాత రాజకీయంగా అంతగా కలిసి రాలేదు. వారి పొలిటికల్ కెరీర్కే ఫుల్ స్టాప్ పడింది. కొందరైతే వ్యాపారాలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. అలాంటి నేతల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్యుడు. ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. జిల్లాల పునర్విభజనకు ముందు భువనగిరి నియోజకవర్గ పరిధిలోని బీబీనగర్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఉంటూ జెడ్పీ చైర్మన్ పదవిని చేపట్టారు. అప్పట్లో కసిరెడ్డి తన పదవికి ఉన్న పవర్ను చూపించడంతో పాటు జిల్లాలో మంత్రి కంటే ఎక్కువగా హోదాను అనుభవించారట. పదవీకాలం ముగిసిన తరువాత భువనగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ కొన్నేళ్లపాటు రాజకీయంగా తెరమరుగయ్యారు. తనకు ఉన్న కోడిగుడ్ల వ్యాపారం చూసుకుంటూ కాలం గడిపారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు తాను కూడా టికెట్ రేసులో ఉన్నానంటూ మళ్లీ ప్రత్యక్షమయ్యారు. కానీ అధిష్టానం ఆయన్ను పట్టించుకోలేదు. ఈయనే కాదు, అంతకు ముందు ఆ తరువాత జెడ్పీ చైర్మన్లుగా చేసిన నేతలది అదే పరిస్థితి. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి కూడా శాసనసభ ఎన్నికల కంటే ఏడాది ముందు వరకు కూడా నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థిని మారిస్తే తనకు అవకాశం కల్పించాలని కోరుతూ వచ్చారు. అయితే ఆయనకు ఈ చేదు చరిత్ర గురించి ఎవరైనా గుర్తు చేశారో ఏమో కానీ ఎన్నికలు దగ్గర పడ్డాక సైలెంట్ అయ్యారు. టికెట్ రేసు నుంచి తనంతట తానే తప్పుకున్నారు. కానీ చైర్మన్లుగా పనిచేసిన నేతల పొలిటికల్ లైఫ్ ఇక అంతే సంగతులు అనే సాంప్రదాయానికి ముగింపు పలికారు నేనావత్ బాలూనాయక్. 2009లో దేవరకొండ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన బాలూనాయక్ పొత్తులో భాగంగా 2014లో టికెట్ రాలేదు. ఆయన్ను చందంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో బాలూనాయక్ ను చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టారు. 2018 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జెడ్పీ చైర్మన్ పదవి నిర్వహించిన వారు ఎమ్మెల్యే కాలేరు అనే నానుడిని నిజం చేస్తూ రవీంద్రకుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా దేవరకొండ నుంచి తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే బరిలో నిలిచి గెలిచారు. జెడ్పీ చైర్మన్ గా చేస్తే ఎమ్మెల్యేగా గెలవరనే సంప్రదాయానికి బ్రేక్ వేస్తూ దేవరకొండ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తానికి బాలూనాయక్ గత సాంప్రదాయానికి మంగళం పాడుతూ ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ఇన్నాళ్లు జెడ్పీ చైర్మన్ గా చెయ్యాలంటే హడలిపోయిన వారికి కూడా కొత్త ఊపిరినిచ్చారట. దీంతో ప్రస్తుతం తమకే జెడ్పీ చైర్మన్ పదవి కట్టబెట్టాలని నేతలు కోరుతున్నారట.